నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇండియా నుంచి వచ్చిన ఒక పార్సిల్ ను స్వీకరించిన కువైటీ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశం నుంచి మాదక ద్రవ్యాల పదార్థాలతో కూడిన ప్యాకేజీని స్వీకరించడానికి కువైట్ మహిళ గుర్తింపు దరఖాస్తును ఫోర్జరీ చేయడం ద్వారా పాలక కుటుంబంలోని షేక్ గా నటించిన కువైట్ మహిళను శిక్షించకుండా ఉండడాన్ని కోర్ట్ ఆఫ్ కాజేషన్ సమర్థించింది. మరియు వాటిని తీసుకోవాలనే ఉద్దేశంతో పదార్థాలను కువైట్లోకి తీసుకురాలేదని చెప్పి ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. కువైట్ లో ఉన్న ఒక కువైటీ మహిళ మనం చూసుకుంటే ఆమె యొక్క బతాకాతో అయితే ఒక వ్యక్తి మనం చూసుకుంటే ఆమె పేరు మీద మాదక ద్రవ్యాలు కువైట్ లోకి తీసుకురావడం జరిగింది. అలాగే కువైట్ లోకి వచ్చిన తర్వాత ఆ యొక్క పార్సల్ ను ఆమె స్వీకరించడం జరిగింది. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మాదక ద్రవ్యాల పదార్థాలను స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆమె అయితే కోర్టులో చెప్పడం జరిగింది, వీటికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి, నేను వీటిని ఆర్డర్ చేయలేదని చెప్పేసి, ఎవరో నా యొక్క బతాకాను ఫోర్జరీ చేసి నా పేరు మీద మాదక ద్రవ్యాలను కువైట్ లోకి తీసుకువచ్చారని చెప్పి ఆమె తెలపడంతో అయితే కువైట్ కోర్ట్ ఆఫ్ కాజేషన్ అయితే ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క సివిల్ ఐడి కార్డు బతాకా ఏదైతే ఉందో ఎటువంటి సోషల్ మీడియాలలో అయితే అప్లోడ్ చేయకండి. ఎందుకంటే ఆ యొక్క బతాకా దుర్వినియోగం అయితే కానీ మీరే ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కువైట్ మహిళను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అలాగే ఆమె యొక్క బతాకా ఏదైతే ఉందో దాన్ని ఫోర్జరీ చేసినట్లు కోర్టు గుర్తించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.